వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక ఎన్నేళ్ల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆర్టీసీలో 813 కారుణ్య నియామకాలు, ఆర్టీసీలో కండక్టర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్, 10 ఏళ్ల సమస్యకు చెక్. చాలా సంవత్సరాల నుంచి ఈ నియామకాలు పెండింగ్లో ఉంచారు గత ప్రభుత్వం. ఇన్ని సంవత్సరాలకు దాదాపు 10 ఏళ్ల కాలానికి చాలా కాలం వెయిట్ చేస్తున్నారు. వారి కుటుంబాల్లో ఇదొక శుభపరిణామంగా చెప్పొచ్చు. 813 నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిజంగా శుభపరిణామంగా చెప్పొచ్చు. ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 813 మందిని విధుల్లోకి తీసుకోవాలని, అందుకు సంబంధించిన ఉత్తర్వులు రెడీ చేయాలని సూచించారు. హైదరాబాద్ రీజియన్ నుంచి 66, సికింద్రాబాద్ 126, రంగారెడ్డి 52, నల్గొండ 56, మహబూబ్ నగర్ 83, మెదక్ 93, వరంగల్ 99, ఖమ్మం 53, ఆదిలాబాద్ 71, నిజామాబాద్ 69, కరీంనగర్లో 45 మంది కండక్టర్లను భర్తీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద కండక్టర్లను నియమిస్తున్నామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 10 ఏళ్ల సమస్యకు చెక్ పెట్టామన్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కుటుంబాలకు న్యాయం చేశామన్నారు. నిజంగా ఇది శుభపరిణామంగా చెప్పొచ్చు. ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి పనిగా చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ కుటుంబాలకు ఇదొక మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.